నమస్కారం, శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కదిలిన జగన్నాథ రథచక్రాలు. గూడూరులో అత్యంత వైభవంగా జగన్నాథుని రథయాత్ర. భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి. ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు. దక్షిణ కాలువ డాగపూడి బండేపల్లి కాలువ పనులు నిలిపివేసిన ఘనత కాకానిదే. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పరిశుభ్ర సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కండి. రాపూర్ పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించిన అధికారులు. వైభవంగా మాతమ్మకు పూజలు. మనుబోలు మండలం బద్దివోలు గ్రామ అరుంధతి వాళ్ళలో మాతమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. దక్షిణ కాలువ డేగపూడి బండేపల్లి కాలువ పనులను నిలిపివేసిన ఘనత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిదేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మనుబోలు మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ తన హయాంలో పొదలకూరులో దక్షిణ కాలువ పనులు, మినరల్ వాటర్ ప్లాంట్ డాగపూడి బండేపల్లి కాలువ పనులు నిలిపివేసి అభివృద్ధిని కాకాని అడ్డుకున్నారన్నారు. డాగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేయడం తన కలని, ఆ కాలువ పనులు పూర్తి చేయాలంటూ మంత్రి నిమ్మల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కాకాని హయాంలో ధనార్జనే జయంగా పరిపాలన చేశారని, తాము ప్రజల కోసమే పనిచేస్తామని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వివిధ మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆయన వివరించారు. 1,05,00,000 48 లక్షల రూపాయలతో ఈ ఎస్సీ ఎస్టీల వాళ్ళకి సోలార్ ఫ్రీగా చేసేదానికి 45 లక్షలు, అంటే 1,50,00,000. పక్కన బండేపల్లిలో 48 లక్షల రూపాయలతో ఆర్డిఎస్ఎస్ చేశాం. రామకృష్ణ చెప్పినట్టు 2 చిన్న గ్రామాల్లో 2 లక్షల రూపాయలు, 2 కోట్ల రూపాయలు పనిచేశాం. ఈరోజు అవన్నీ ప్రారంభించుకున్నాం. సోలార్ ఎస్సీ ఎస్టీలకి అన్ని ఫ్రీగా చేస్తాం. నెలకి 200 రూపాయలు వాళ్ళకి ఇస్తాం. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేది కాకుండా 200 రూపాయలు ఎవ్రీ మంత్ వాళ్ళకి అడిషనల్గా ఇంటికి డబ్బులు వస్తాయి. అట్లే మిగతా కులాలు వాళ్ళు నేను టెలికాన్ఫరెన్స్లు తీసుకొని చెప్పా, పెట్టుకున్నాను. ఒకటి కాదు, అవి పెట్టుకుంటే మీ పెట్టుబడి లేదు. 2 కాలుష్యం తగ్గద్ది. 3 గవర్నమెంట్ మీద ఈ బొగ్గు ఆధారిత ఏవైతే విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో వాటి భారం తగ్గద్ది. మనకి కాలుష్యం తగ్గద్ది, గవర్నమెంట్కి భారం తగ్గద్ది. అందుకని ఇప్పుడు ఎందుకు మనం డీజిల్ పెట్రోల్ తీసి ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పి లక్షల వెహికల్స్ బయట వస్తున్నాయి? కాలుష్యం తగ్గేదాని కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం. అందుకని అందరూ కూడా ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గం 105 కోట్ల రూపాయలు, 105 కోట్ల రూపాయలతో 3 ఫేజ్ కనెక్షన్స్, అంటే ఊరికే కరెంటు పోకుండా వాటర్ ట్యాంకర్స్ కట్టేసి 68 కోట్ల రూపాయలతో పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇవే తీసుకోండి, ఈ 3 కలిస్తే 200 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో పనులు చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు
బయట రాష్ట్రాల కంటే దేశంలో ఎక్కడ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 ఇచ్చే రాష్ట్రం లేదు. ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. నేను చెప్పా, మొన్న శాసనసభలో చెప్పిన, 7 రాష్ట్రాలు కలిసి వృద్ధాప్య వితంతు పింఛన్లు, ముసలోళ్ళకి వితంతువుల పింఛన్లు 7 రాష్ట్రాలు కలిసి 2,745 కోట్ల రూపాయలు ఇస్తే ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెలకి మనం 2,700. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడో జలసాక్షి, ట్రాన్స్కో ఏఈ అనిల్, టీడీపీ మండల నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, వర్ధినేని మస్తానాయుడు, మధునాయుడు, కలికి వేణుగోపాల్ రెడ్డి, మునుగోలు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు పొన్నూరు అశోక్, అల్లూరు సుమన్ తేజ, నరసింహులు, పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, నూనె లక్ష్మయ్య యాదవ్, సాని వెంకటరమణయ్య, విడిచెల్ల వెంకటరమణారెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, శ్రీధర్ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు మండలం ఓచపల్లి గ్రామ ప్రాంతంలో జరిగిన ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ తీగలు తగిలి గడిసేనయ్య అనే వ్యక్తితో పాటు 2 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. వ్యవసాయ పనుల నిమిత్తం విద్యుత్ స్తంభం నుంచి కొందరు రైతులు తీగలు లాగారు. ఆ తీగలు అక్కడక్కడ దెబ్బతిని ఉండడానికి గమనించని సేనయ్య పశువులను తోలుకుని వెళ్తుండగా ప్రమాదశాత్తు ఆవులకు విద్యుత్ తీగ తగిలింది. వాటిని కాపాడేందుకు ప్రయత్నించి సేనయ్య కూడా షాకుకు గురై పశువు పైన పడి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూర్ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛతపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతను కాపాడుకుంటామని అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వసుంధరమ్మ, ఏఓ దశరథ రామిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్ర, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటట్లు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనకి 2046 విజన్లో భాగంగా మనము తప్పకుండా ప్రతి ఒక్కరము బిహేవియరల్ చేంజ్ అంటే మన ప్రవర్తనలో మార్పు తీసుకొని రావాలి. మనందరం కూడా మన ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక పాఠశాల అయితేనేమి, ఒక కార్యాలయం అయితేనేమి, మన గ్రామము, తర్వాత మన ఈ విధంగా పరిశుభ్రంగా మనం ఉంచుకోవడం ద్వారా మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకువెళ్తాము. ఆ విధంగా కూడా మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని మన ఇంటి పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు రోడ్ల మీద కానీ, షాపుల దగ్గర కానీ అందరూ కూడా ఇటువంటి ప్రవర్తన నియమాలు పాటించాలని మనం కోరుకుందాము. ఈరోజు 45 days మనకి ఒక ప్రవర్తన నియమాలు ఇచ్చారు. ఈరోజు సెకండ్ డే. ఈ సెకండ్ డే, ఫస్ట్ సెకండ్ డేస్లో మనము ఈ ఒక 10 ఇళ్ళు తీసుకొని ప్రతి ఒక్క బిన్ బ్యాగ్ విధానాన్ని మనము ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా మనము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రోత్సహించాలి. సర్వేపల్లి నియోజకవర్గంలో 105 కోట్లతో గ్రామాలకు కలిపే విద్యుత్ ఇచ్చే పథకం పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బండేపల్లి గ్రామంలో 45 లక్షల రూపాయలతో 3 ఫేజ్ విద్యుత్, చెర్లోపల్లిలో 1,05 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు. జిల్లాలో 778 కోట్లతో ఆర్డీఎస్ నిధులతో 3 ఫేజెస్ లైన్లు పనులు జరుగుతున్నాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్ తో పనులు, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందజేస్తున్నామని సోమిరెడ్డి వివరించారు. బండేపల్లి గ్రామంలో ఆర్డీఎస్ఎస్ క్రింద త్రీ ఫేజ్ కనెక్షన్
ఒక్క బండేపల్లిలో 48 లక్షల రూపాయలతో 3 ఫేజ్ ప్రారంభించాం. చెర్లోపల్లి 1,05,00,000 రూపాయలతో చెర్లోపల్లిలో 3 ఫేజ్ ఆర్డిఎస్ఎస్ కింద ఈరోజు ప్రారంభించాం. ఈ రెండు కలిసి 1,53,00,000 రూపాయలు. ఒక్క నెల్లూరు జిల్లాలో 778 కోట్లతో ఆర్డిఎస్ఎస్ కింద పనులు జరుగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో 105 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ 3 ఫేజ్ ఆర్డిఎస్ఎస్ పూర్తయిన తర్వాత మధ్యలో కరెంటు పోవటము, ఈ 2 ఫేజ్ కరెంట్ రావటం, ఈ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇది రాష్ట్రంలో 1000 కోట్లతో చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో 778 కోట్లతో చేస్తున్నాం. సర్వేపల్లి 105 కోట్లతో చేస్తున్నాం. బండేపల్లి 48 లక్షలతో చేస్తున్నాం. చెర్లోపల్లి 1,05,00,000 రూపాయలతో చేస్తున్నాం. ఇక్కడ బండేపల్లిలో మళ్ళీ హరిజనవాడలో 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కూడా ప్రారంభిస్తున్నాం. నేనేమంటానంటే ప్రారంభిస్తున్నాం. నేనేమంటానంటే మొత్తం మీద సర్వేపల్లిలో ఆర్డిఎస్ఎస్ 3 ఫేజ్ ప్లస్ జేజేఎం జల్ జీవన్ మిషన్ ప్లస్ ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా సోలార్ ప్యానల్స్ బిగించడం ఫ్రీగా, ఇవన్నీ అదర్ క్యాస్ట్కి బాగా సబ్సిడీతో 2 KB 3 KB వాళ్ళు పెట్టుకునేటట్టు ఏర్పాటు చేయటం. బీసీలకి మళ్ళీ సోలార్కి 20,000 రూపాయల సబ్సిడీ కూడా పెంచేటట్టు సీఎం గారు అనౌన్స్ చేసినారు. ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది ఒకటే కాదు, పంచాయతీరాజ్ R&B ఇప్పుడు మనుబోలు టు పొదలకూరు రోడ్డు 3 కోట్ల చిల్లరతో పని మొదలైంది. అట్లే అక్కడ తోటపల్లి గూడూరు టు చంద్రశేఖరపురం 3 కోట్ల చిల్లర. అనేక పనులు, రోడ్ల పనులు కూడా కోట్ల రూపాయలతో పనులు చేపట్టే పరిస్థితి. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, తండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, ఉడతా మస్తాన్ యాదవ్, రాజేంద్ర, నూనె లక్ష్మణ్ యాదవ్, రాజగోపాల్ యాదవ్, రవి యాదవ్, రమేష్ యాదవ్, వెంకటరమణారెడ్డి, పొండ్ల రామ్మోహన్ రెడ్డి, ఏలూరు కోదండరామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్, విజయ్ యాదవ్, సుధీర్ యాదవ్, మహేంద్ర, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్ల పాటు నారా వైఎస్ కుటుంబాలు రాష్ట్రాన్ని పరిపాలించాయని, కాపులు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ, అయోధ్య నిధులపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయగల శక్తి ఉన్నటువంటి జయలలిత విషయంలో మరి న్యాయ విచారణ జరిగింది. మరి ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఆమెకు వెంటనే చర్యలు తీసుకున్నాయి కోర్టు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో 16 సంవత్సరాలుగా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. మరి ఈ కోర్టుల్లో నడుస్తూ ఉంటే మరి న్యాయస్థానాలు నిద్రపోతున్నాయో, న్యాయస్థానాలు ఆలోచిస్తున్నాయో, లేకపోతే రాజకీయ ఒత్తిడులకు ఆగిపోతున్నాయో తెలియదు. కానీ ఆ తమిళనాడు అనుకుంటున్నారు జయలలితకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అంటారు. నేను అంటాం లేదు, నాకు ఆయన అంటే ఇష్టం. కష్టపడి పైకి వచ్చాడు. జనార్దన్ రెడ్డి కొడుకు కాలేదు ముఖ్యమంత్రి, విజయభాస్కర్ రెడ్డి కొడుకు కాలేదు ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి కొడుకు కాలేదు, ఈయన అయ్యాడు, సంతోషం. కానీ ఆస్తులు, ఆదాయాలు ఈ విషయంలో జయలలితకు ఒక న్యాయమా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా అని అనుకుంటున్నారు. దీనిపైన ప్రజలంతా న్యాయస్థానాల వైపు చూస్తున్నారని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ, దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ, దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి పార్టీ, దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.
గూడూరులో జగన్నాథుని రథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్ర పట్టణంలోని నారాయణమ్మ దేవాలయం నుండి ప్రారంభమై సొసైటీ, ఐసిఎస్ రోడ్, గడియారం స్తంభం కూడలి, సంగం థియేటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సిఆర్డి కళ్యాణ మండపం వద్దకు చేరుకుంది. కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచులకోనలో వెలిసిన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజన సందోహంతో పోటెత్తింది. స్వామివారికి అర్చకుల అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. నయనానందకరంగా కళ్యాణోత్సవం భక్తులు సమర్పించిన 100 గొడుగులతో శ్రీ చెంచులక్ష్మి, శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వారికి తిరుచె సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలోని అరుంధతేవాడలో మాతమ్మ పరమేశ్వరి వార్షిక బ్రహ్మోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాతమ్మ ఒగ్గు కథతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు గిరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాటిపత్రి రమేష్, సేనయ్య తదితరులు పాల్గొన్నారు. నా కొడుకు వచ్చున్నాడు. ఎట్లాగైనా సరే ఆ జోగులని 3 పదములు కలబలికే పదములు కలబలికే పిలవరా భార్గవ పరశురాముడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కదిలిన జగన్నాథ రథ చక్రాలు. గూడూరులో అత్యంత వైభవంగా జగన్నాథుని రథయాత్ర. భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి. ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు. దక్షిణ కాలువ డ్యాగపూడి బండేపల్లి కాలువ పనులు నిలిపివేసిన ఘనత కాకానిదే. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పరిశుభ్ర సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కండి. రాపూర్ పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించిన అధికారులు. వైభవంగా మాతమ్మకు పూజలు. మనుబోలు మండలం బద్దివోలు గ్రామ అరుంధతీవాడలో మాతమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిశలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.